నిన్న సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది, చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇంకా ఎంత సమయం కావాలి స్పీకర్కు అంటూ నిన్న సుప్రీంకోర్టు మందలించింది. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, వార్షికోత్సవం చేసుకుంటున్నారా, ఇట్లా కాలయాపన చేసే టాక్టిక్స్ చేస్తున్నారా అంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ప్రశ్నించింది. రైట్, నాగేంద్ర గౌడ్ గారు, సో ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు మారి కూడా 1 ఇయర్ అయిపోయింది, అది వార్షికోత్సవం చేసుకుంటారా, ఇంకా ఎంత సమయం పడుతుంది? గతంలో కూడా 2-3 సందర్భాల్లో ఇంతే తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది, కానీ అయినా కూడా ఇంకా కాలయాపన చేసే ప్రయత్నమే జరుగుతోంది. సో ఇది నిజంగా ఎంతకాలం దీన్ని లాగుతారు ఇంకా అసెంబ్లీ స్పీకర్? చట్టసభల్లో ఏదైతే ఎన్నుకోబడ్డ సభ్యుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ఫిరాయించినప్పుడు ఏం జరిగింది, పార్టీ ఫిరాయింపు బిల్లు తెచ్చింది వాళ్ళ నాయకుడు రాజీవ్ గాంధీ గారు. మరి వాళ్ళే ఎలా దాన్ని తప్పుతున్నారు, దాన్ని విస్మరిస్తున్నారు. దాన్ని రాజ్యాంగ లోపల పొందుపరిచిన అంశాన్ని, చట్టం తెచ్చిన అంశాన్ని, దాన్ని సవరణ తెచ్చిన అంశాన్ని కూడా వాళ్ళు తిలోదకాలు ఇస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఎన్నికల లోపల రేవంత్ రెడ్డి గారు ఊరు తిరిగి అన్నాడు, ఎన్నికల తర్వాత ఎవరైనా వచ్చినట్లయితే నేను రాళ్లతో కొడతా, మీరందరూ రాళ్లతో కొట్టాలి, వాళ్ళని రాళ్లతో కొట్టి తరుముతాం, కానీ పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించే ప్రసక్తి లేదు, ప్రథమంగా నేను ఉంటా అని చెప్పాడు. మరి ఏం జరిగిందన్న ఇవాళ? ఏ విధంగా జరిగింది? ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానము మొట్టికాయలు వేస్తున్నది. సరే, రాజ్యాంగం లోపల స్పీకర్కున్న అధికారాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఫైనల్ కోర్టు ప్రజా కోర్టు లోపల నిలబెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం లోపల మన తెలంగాణలో నే కాక 10 సంవత్సరాల్లో కాక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న అపోజిషన్ పార్టీలను ఎక్కడ కూడా తీసుకుంటే ఈరోజు అపోజిషన్ పార్టీ ఫైట్ చేస్తున్న తీరుగా ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు చేరే వరకు కూడా వదులుతున్న పరిస్థితి లేదు. ఈ రోజు సుప్రీంకోర్టు వరకు కూడా, కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కాలయాపన? సరే, అందుకే కొంతకాలం కాలయాపన చేయొచ్చు, కొంతకాలమైన సమాధానం చెప్పొచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి ఇక నిర్ణయం తీసుకోక తప్పదు, ఇది నా నిర్ణయం అని చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ ఇంకా దాన్ని ఎందుకు ఇట్నే డ్రాగ్ చేస్తున్నారు? ఇంకెంతకాలం కాలయాపన? నేను ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి గౌరవం లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుగులను అన్నింటినీ కూడా, రాజ్యాంగంలో ఉన్న లొసుగులను వాళ్ళు తీసుకొని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మీద దాడి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి రూపంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే 10 మంది శాసనసభ్యులను నీవు కోర్టు ఎంత క్లియర్గా చేస్తుంది. అలా సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా విలువలతో కూడుకున్నాయండి రాజకీయాలు అనేది. రాజకీయాల్లో విలువలు మనకు చరిత్ర చెప్తున్న చాలా చరిత్ర. ఒక దగ్గర గూడ్స్ డ్రిల్మెంట్ అయితే అంటే పట్టాలు తప్పితే సెంట్రల్లో మంత్రులు రాజీనామా చేసిన వింతలు చూసినాం. అంత పెద్ద విలువైన ప్రజాస్వామ్యం మనది. ఈరోజు సుప్రీంకోర్టు ఏ విధంగా వాళ్ళను మట్టికాయలు వేస్తున్నా కూడా స్పీకర్ను డైరెక్ట్గా అంటున్న పరిస్థితి ఉంటే కూడా వాళ్ళు చలనం లేదు. నేను ఒక్కటే మన ఛానల్ ద్వారా, టీ న్యూస్ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణం ఏమైనా రాజకీయాల విలువలు ఉంటే, రాజకీయాల్లో మీరు కొనసాగుతుంటే ప్రజా కోర్టులో నిర్ణయం తీసుకున్న కన్నా ముందు, ప్రజల చేతుకు ఈ నిర్ణయం పోకన్నా ముందు తక్షణం రాజీనామా చేయాలి, తక్షణమే ఎన్నికలకు రావాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు లేని స్కీమ్లు తీస్తున్నావు, ఉన్న స్కీమ్లకు అన్నిటికీ తిలోదకాలు ఇచ్చినావు, ప్రజల ముందు చేసిన వాగ్దానాలను అన్నింటినీ కూడా విస్మరించినావు. ఇప్పుడు నీవు చేసిన దానికి ఒకవేళ కరెక్ట్గా అనుకుంటే 1.5 ఇయర్ రెఫరెండం పెట్టి 10 సీట్లను కూడా ఎన్నికలకు పోదాం, దాంట్లో డెఫినెట్గా ప్రజాకోర్టులో చేర్చుకుందాం అనేది నా డిమాండ్.